ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, దేవునిలో మన విశ్వాసం ఎలా లెక్కించబడుతుందో తెలుసా? అది నీవు చేసే ప్రార్థన బట్టి కాదు, నీవు చేసే ఉపవాసాలను బట్టి కాదు. ప్రభు కొరకు నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి నీ విశ్వాసం లెక్కించబడుతుంది. బైబిల్ గ్రంథంలో 3 యవనస్తులు మనం చూస్తాం. వారు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. వారు దేవునిలో సంవత్సరాల తరబడి ఎదిగిన వారు కాదు, పెద్ద వయస్కులు కాదు. వారు యవ్వనస్తులు. అయినప్పటికీ రాజు విగ్రహాన్ని పూజించమన్నప్పుడు దేవుని కొరకు నిలబడ్డారు. అగ్నిగుండము ఎదురుగా ఉన్నా, మరి శరీరము దహించి వేయబడుతుందని తెలిసినా కానీ మా దేవునికి తప్ప మరి ఎవరికి నమస్కారము చేయమని నిలబడగలిగారు. దాన్ని బట్టి వారు విశ్వాసవీరులుగా తీర్చబడ్డారు. కాబట్టి నీవు తీసుకునే నిర్ణయాలు నీ విశ్వాసమేంటో తెలియచేస్తాయి. ప్రైజ్ ద లార్డ్.